నా వల్లే నీకింత ప్రమాదం జరిగింది. లేదు రూపా, ఆ గౌతమ్ నన్ను చూసినప్పుడే తెలుసు నన్ను బతకనివ్వడని. ఎలాగో చేస్తాను కదా అని నేను కాపాడే ప్రయత్నం చేశాను. గౌతమ్ చాలా చాలా దుర్మార్గుడు. వాడి చేతుల్లో ఇంకెంత మంది అమ్మాయిలు బలవుతారో నాకు తెలియట్లేదు. శైలు, వాడు బయట తిరగడానికి వీల్లేదు. అసలు వాడు బతకడానికే వీల్లేదు. వాడికి జీవితాంతం చిప్పకూడదు తిని శిక్ష వేయిస్తానని నాకు మాట ఇవ్వు రాజు. ఖచ్చితంగా వేయిస్తాను శైలు. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అన్నయ్య. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? సుమా బావగారు, రూప కనిపించట్లేదు. నీకేమైనా చెప్పి వెళ్ళిందా? లేదు బావగారు, అవుట్ హౌస్ లో ఉందేమో. రాజు రూప ఇద్దరు కనిపించట్లేదు తమ్ముడు. అసలే మన రూప సిచ్యువేషన్ బాలేదు. దానికి తోడు ఎప్పుడు చూసినా ఆ రాజుతో ఇలా తిరుగుతూనే ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? నీకేమైనా చెప్దామంటే రాజు అంటే నమ్మకం, నమ్మకం అంటే రాజు అంటావు. కనీసం ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, ఎవరో ఒకరికి ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా తమ్ముడు. అయినా ఇదంతా వాళ్ళకి నువ్విచ్చిన చనువే తమ్ముడు. ఎవరు కట్టాడో తెలియని తాళిని మెళ్ళో పెట్టుకుని రాజుతో ఇలా తిరుగుతూ ఉంటే నీ పరువు ఏమైపోతుందో, ఈ ఇంటి గౌరవం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అక్క, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజు అంటే నాకెప్పటి నుంచో నమ్మకస్తుడే. వాడు ఏం చేసినా నా గౌరవం కోసమే చేస్తాడు. ఇప్పుడు కూడా ఏదో ముఖ్యమైన పనో అర్జెంట్ పనుంటేనే వెళ్ళుంటారని నా మనసు చెప్తుంది. ఎంత ముఖ్యమైన పనున్నా కనీసం కాల్ చేసి చెప్పొచ్చు కదా మావయ్య. అదిగో మాటల్లోనే వచ్చారు పెద్దయ్యా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఎక్కడికైనా వెళితే ఇంట్లో చెప్పి వెళ్ళమని? రూపా, ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలీదా నీకు? నాన్న, రూపా, అమ్మ రూపా, ఏమైందమ్మా? నాన్న, శైలు చనిపోయింది నాన్న. అనే కోపంతో ఆ గౌతమ్ గాడు శైలుని కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు పెద్దయ్య, వాడు చంపబోయే ముందు నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడు రాజు అని ఫోన్ చేస్తేనే ఆ కంగారులో అమ్మాయి గారు నేను వెళ్ళిపోయాం పెద్దయ్య. వాడు చంపడమేంట్రా? వాడు తప్పు చేశాడు. ఆ అమ్మాయి ఆ నిజం చెప్పింది, అంత మాత్రానికి అమ్మాయిని అలా చంపేస్తాడా? ఛా, ఇలాంటి దుర్మార్గుడిని ఊరికే వదిలిపెట్టకూడదురా. అవును నాన్న,
మనిషి ప్రాణం తీయడం ఏంటి నాన్న? నా జీవితం పాడవకూడదు అనుకున్న అమ్మాయి ప్రాణం కాపాడదామని మా సాయి శక్తులా ట్రై చేశాం, కానీ కాపాడలేకపోయాం నాన్న. పాపం శైలు నా వల్లే చనిపోయింది. పెద్దయ్య, వాడిని ఇలాగే వదిలేస్తే వాడిలాంటి వాళ్ళు పుట్టగొడుగులో పుట్టుకొస్తారు. శైలు లాంటి అమ్మాయిలు ఎంతోమంది బలైపోతారు. వాడికి పడే శిక్షను చూసి ఇలాంటి వెధవలందరికీ బుద్ధి రావాలి పెద్దయ్య. శైలు గౌతమ్ని చంపడం మీ కళ్ళారా మీరు చూసారా? ఏం లేదు, సాక్ష్యాధారాలు లేకుండా గౌతమ్ని మనమేం చెయ్యలేం కదా. అనవసరమైన విషయంలో తలదూర్చడం ఎందుకు అని. ఇది అనవసరమైన విషయం ఎందుకు అవుతుందక్క? ఒక తండ్రిగా ఆలోచిస్తే నా బిడ్డ జీవితం కాపాడిన ఆ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే. నా బిడ్డ లాంటి శైలుని చంపిన ఆ గౌతమ్ గాండి నేను వదిలిపెట్టనక్క. ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచిస్తే ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని అలా చూస్తూ నేను ఊరుకోలేను. ఈ ఇంటి మనిషిగా ఆలోచించిన ఈ రోజు శైలుకి జరిగిన అన్యాయం రేపు నా బిడ్డకి జరిగేదని గ్యారెంటీ ఏంటి? అందుకే వాణ్ణి వదిలిపెట్టకూడదు. అవును పెద్దయ్య, ఎలా ఆలోచించినా వాడిని వదిలిపెట్టలేం. అన్యాయంగా ఒక అమ్మాయి ప్రాణం తీశాడు వాడు. వదిలిపెట్టకూడదు రాజు, కానీ మామయ్య వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేయించారు కాబట్టి, వాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కాబట్టి, వాడికి ఎలాగైనా శిక్ష వేయించాలనే కోపంతో ఇలా చేశారని గౌతమ్ తరపు వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా మనం వాడిని ఏమీ చేయలేం కదా మామయ్య. సాక్ష్యాలున్నాయి దీపక్. రాజన్న, గౌతమ్ నా వెంట పడుతున్నాడు, చంపేస్తా అంటున్నాడు. కాపాడు రాజన్న, ప్లీజ్ రాజన్న. అసలు ఏంటి రాజు అంటున్నా? రాజు, ఆలస్యం చేస్తే వాడి పలుకుబడిని ఉపయోగించి ఈ కేసుని తారుమారు చేయగలడు. నువ్వు అర్జెంటుగా సాక్ష్యాధారాల్ని సబ్మిట్ చేసి వాడి మీద మర్డర్ కేసు ఫైల్ చేయి. వాడిని రేపే కోర్టుకు లాగి ఉరిశిక్ష పడేలా చేస్తాను. వాడి వెనక సీఎం ఉన్నా పిఎం ఉన్నా వాణ్ణి కాపాడుకోలేకుండా చేస్తాను. వెళ్ళరా, నువ్వు వెంటనే వెళ్ళి కేసు ఫైల్ చేయించు. అలాగే పెద్దయ్య. అలాగే చేయండి. ఈ సమాజంలో రోజు రోజుకి అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతోంది. నువ్వు రారా. గౌతమ్ ఏంటి దీపక్ ఇంత పనిచేశాడు? వాడు పెద్ద సైకోగాడని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మమ్మీ. వాడు జైలుకు పోవడానికి కారణం శైలు కాబట్టి కోపంతో చంపేసి ఉంటాడు. ఈ రాజుగాడు గౌతమ్ని వదిలిపెట్టేలా లేడు మమ్మీ. ఈ విషయాన్ని గౌతమ్కి చెప్తాం దీపక్, జాగ్రత్త పడతాడు. మమ్మీ, ఈ విషయంలో మనం ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. మనం ఇన్వాల్వ్ అవ్వడానికి గౌతమ్ చేసింది మోసం కాదు, మర్డర్ మమ్మీ. అయినా గౌతమ్కి శిక్ష పడటం వల్ల మనకొచ్చే నష్టం ఏంటి? ఇంకా మనకి మంచిదే కదా. గౌతమ్ జైలుకు వెళ్ళినంత మాత్రాన మనకి జరిగే మంచేమీ లేదు దీపక్. రాజు రూపలు విడిపోయి గౌతమ్ జైల్లో ఉంటే మనకు ఉపయోగం ఉండొచ్చు గాని ఊరికే గౌతమ్ జైల్లో ఉంటే ఎలాంటి ఉపయోగమూ లేదు. కనీసం గౌతమ్ బయటుంటే రాజు రూపని విడగొట్టే ప్రయత్నమో మీ మావయ్యని పడగొట్టే ప్రయత్నమో చేస్తుంటాడు. అదే కదా మనకు ఉపయోగపడేది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే మమ్మీ. ఇప్పుడే గౌతమ్కి కాల్ చేస్తాను. నన్ను జైలు పాలు చేసిన వాళ్లలో ఒకరిని చంపేశాను. ఇక మిగిలింది ఆ రాజుగాడు.
వాణ్ణి కూడా లేపేస్తే సూర్యప్రతాప్ని చంపటం ఈజీ అవుతుంది. చెప్పు దీపక్. గౌతమ్, ఏదైనా పని చేస్తే మనమే చేశామని చిన్న క్లూ కూడా ఉండకూడదు. దేని గురించి అంటున్నారా ఆంటీ? ఇంక దేని గురించి అంటాను గౌతమ్? శైలుని మర్డర్ చేసావు కదా, దాని గురించే. శైలుని చంపిన విషయం మీకెలా తెలిసిందాంటీ? మాకే కాదు గౌతమ్, నా తమ్ముడు కూడా తెలిసింది. నా తమ్ముడు రాజు కలిసి నీకు శిక్ష వేయించాలని మాట్లాడుకుంటున్నారు. అనవసరమైన విషయాలు మనకెందుకు తమ్ముడు అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాను. అయినా నా మాటకి వాళ్ళు విలువివ్వకుండా నిన్ను శిక్షించడానికే సిద్ధమయ్యారు. అంతేకాదు గౌతమ్, నిన్ను రేపే కోర్టుకి లాగుదాం అనుకుంటున్నారు. చాలా స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేయబోతున్నారు. అలా ఎలా కుదురుతుంది దీపక్? నేను చంపినట్టు ఎలాంటి ఆధారం లేదు కదా. అలా అని నువ్వు అనుకుంటున్నావు గౌతమ్, కానీ రాజు రూపల దగ్గర శైలు నువ్వే చంపావన్న ఆధారాలున్నాయంట. ఛాన్సే లేదు దీపక్. గౌతమ్, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నువ్విప్పుడు వదిలేసిన ఆధారాల గురించి కాదు, నిన్ను ఆదుకునేందుకు బలంగా వాదించే లాయర్ గురించి. నీకెక్కువ టైం కూడా లేదు గౌతమ్. సరే దీపక్, అది నేను చూసుకుంటాను. నాకు సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. మనకి మనం సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు గౌతమ్? గుడ్ నైట్. గుడ్ నైట్. గౌతమ్ తప్పించుకోగలనిపిస్తుంది మమ్మీ. గౌతమ్కున్న పలుకుబడి పవర్తో ఏమైనా చెయ్యగలడ్రా. మనకి మంచి జరుగుతుంది అంటే గౌతమ్ తప్పించుకోవాలని కోరుకుంటున్నాను దీపక్. ఆ గౌతమ్ కోర్టుకొస్తాడంటావా దీపక్? డౌటే మమ్మీ. ఒకవేళ వచ్చినా శిక్ష మాత్రం పడదు. ఆ విషయం ఇంతకుముందు మావయ్య అరెస్ట్ చేయించినప్పుడే అర్థమైంది కదా మమ్మీ. అవును దీపక్, కానీ రాజు దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో ఏమో. ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నా వాడిని ఏం చేయలేరు మమ్మీ. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం దీపక్. పద. రాజు, ఎవిడెన్స్లని పక్కాగా ఉన్నాయి కదా? ఉన్నాయి పెద్దయ్య. ఆ గౌతమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు నాన్న. వెరీ గుడ్. నీ విషయంలో తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయిస్తే ఒక్కరోజు కూడా లాకప్లో ఉంచలేకపోయా. ఇప్పుడు వాడిని లైఫ్ టైం పెట్టించాలి. తప్పకుండా పెట్టిస్తాం పెద్దయ్య. గౌతమ్ చాలా తెలివైనవాడు తమ్ముడు. వాడిని శిక్షించాలంటే మనం వాడికంటే బలమైన ప్రూఫ్స్తో ఉండాలి. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మన దగ్గర బలమైన ప్రూఫ్స్ ఉన్నాయి. నమస్తే సార్. సార్, నైట్ మీరు చెప్పగానే గౌతమ్ని కస్టడీలోకి తీసుకున్నాం సార్. వెరీ గుడ్ అండి. సార్, సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా కేవలం మీ మాటలను నమ్మి అరెస్ట్ చేశాం సార్. ఇప్పుడు మీరు కోర్టులో సాక్ష్యాధారాలు చూపించకపోతే గౌతమ్కి పడాల్సిన శిక్ష నాకు పడుతుంది సార్. సిఐ సార్, మీరేం భయపడకండి. సాక్ష్యాధారాలతోనే వచ్చాం. వాడు తప్పించుకునే అవకాశమే లేదు. అంకుల్, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ రోజు కూడా శైలు మాటలు విని
అందరిలో నా మీద అవమానించి నా మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయించారు. అయినా నేను ప్రేమించిన రూపకి నాన్నవు కాబట్టి క్షమించి వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఒరాయ్, నువ్విలాంటి ఎదవని తెలియక ఆ రోజు కేవలం చెయ్యి మాత్రమే చేసుకున్నానురా. లేదంటే అదే రోజు నిన్ను షూట్ చేసి పడేసేవాణ్ణి. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నిన్ను ఇలా బయట ప్రపంచంలో తిరగనివ్వను. ముందు వీడిని నా కళ్ళ ముందు ఉంచొద్దు. లోపలికి తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. నీ కళ్ళ ముందే కూర్చుని ఉండటానికి నువ్వేం నందీశ్వరుడివి కాదు, నేను నందిని కాదు. ఈ రోజుతో నీ రాజకీయ జీవితానికి పతనం స్టార్ట్ అయినట్టే. ఈ కోర్టులోకి విఐపి దర్శనానికి వెళ్ళిన విఐపి లాగా అలా వెళ్ళి ఇలా వస్తాను. ఆ తర్వాత ఉంటుంది మీకు. ఈ గౌతమ్ గాడితో ఎందుకు పెట్టుకున్నారని కుమ్మిలి కుమ్మిలి ఏడవాలి. నానా, వీడితో మాటలేంటి? సిఐ గారు, వీని లోపల తీసుకెళ్ళండి. హలో, పులి ముందు ఎగసిపడే ప్రతి జింక కాసేపు మాత్రమే ఎగిసిపడుతుంది. ఆ తర్వాత ఆ పులికే ఆహారం అయిపోతుంది. ఎగిసిపడకు రూపా, కొంచెం తగ్గు. అంకుల్, ఈ విషయం మా మామయ్య గారిని తెలిస్తే మీ మంత్రి పదవి పోతుంది. క్షమించను కూడా క్షమించరు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడకొట్టిందంట, అలా ఉంది నీ ఎవ్వరు. బయలుదేరు, బయటకు వచ్చినప్పుడు చూసుకుందాం. తీసుకెళ్ళండి సార్. ఇదంతా చూస్తుంటే గౌతమ్ బయటికి రాడేమో అనిపిస్తుంది మమ్మీ. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మనకొచ్చే ఉపయోగం ఏం లేదు కదా దీపక్. కూర్చుని వేడుక చూద్దాం పద. కూర్చోండి. ముద్దాయిని ప్రవేశపెట్టండి. గౌతమ్, గౌతమ్, గౌతమ్. ప్రొసీడ్. యువర్ ఆనర్, గౌతమ్ అనే ఈ ముద్దాయి ఇదివరకు తనకి సంబంధించిన కాలేజీలో శైలు అనే స్టూడెంట్ని ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. నా బిడ్డని ఎందుకు మోసం చేశావని ఆ అమ్మాయి తండ్రి ప్రశ్నించినందుకు అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అప్పుడు కేసు కూడా ఫైల్ అయింది మై లార్డ్. తనకున్న అధికార పలుకుబడి, డబ్బుని విచ్చలవిడిగా ఉపయోగించి ఆ కేసుకి తనకి ఎలాంటి సంబంధము లేదని అన్యాయంగా రుజువు చేసి ఆ కేసు కొట్టేసేలా చేశాడు. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ఆల్రెడీ కోర్టు వరకు సమర్పించాము యువర్ ఆనర్. మై లార్డ్, ఈ ముద్దాయి ఆ దుర్మార్గానంతటినీ లోపల దాచుకుని బయటికి మాత్రం గౌతమ్ బుద్ధుడిలా నటిస్తూ ఇంకో అమ్మాయిని ప్రేమించినట్టు ఒక అందమైన కథ అల్లి అందరినీ నమ్మించాడు. ఆ అమ్మాయే గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారి అమ్మాయి రూప. ఈ విషయం తెలుసుకున్న తన మాజీ లవర్ అయిన శైలు తనలాగే ఇంకో అమాయకురాలు ఈ గౌతమ్ చేతిలో బలైపోతుందని ఈ అమ్మాయిని కాపాడే ప్రయత్నంగా హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారికి ఈ గౌతమ్ బుద్ధుడి వెనుకున్న బుద్ధిహీనుడి గురించి చెప్పింది. రూప అనే ఈ అమ్మాయితో పెళ్లిదాకా వచ్చిన వ్యవహారం కాస్త పెటాకులైంది.
దీనంతటికీ కారణం శైలు అని, అదే అతని మాజీ లవర్ తన మీద కోపం పెంచుకున్నాడు. కనిపిస్తే చంపేయాలని కసి పెంచుకున్నాడు. కనిపించింది, చంపేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ గౌతమ్, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నిజంగా నాకు ఈ హత్యకు ఏ సంబంధము లేదు జడ్జి గారు. ఈ లాయర్ గారు చెప్పినట్టు శైలు అనే అమ్మాయిని నేను ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ఆ పెళ్లికి శైలు వాళ్ళ నాన్న అడ్డుపడ్డారు. అప్పుడు శైలు నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఈ విషయం తెలిసిన వాళ్ళ నాన్న శైలుని బెదిరించాడు, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి శైలు ఒప్పుకోకపోయేసరికి సూసైడ్ చేసుకొని చనిపోయారు.